ఇది బీసీఎస్ స్టార్టర్ విధానం ఎలా ఉంటుంది? రెడ్ గ్రీన్ ఇదే నిబ్రంగా పైన కలెక్షన్ ఇచ్చాను. మీకు అర్థం అవడానికి నేను క్లియర్గా ఇచ్చాను. ఫస్ట్గా రెడ్ కలెక్షన్ ఎలాగ ఇవ్వాలి, ఈ పైనుంచి నేను రెండు రెడ్ వైర్లు తీసుకొచ్చాను. 1, 2 ఈ 2 తీసుకొచ్చి నేనేం చేశాను, ఈ బ్లాక్ వైర్ ఇక్కడ ఉండేది ఈ బ్లాక్ పైనుంచి తీసుకొచ్చిన రెడ్ 2 ఒకటి స్విచ్కి ఇచ్చాను, ఒకటి తీసేసిన దానికి ఇచ్చాను. దీన్ని టేప్ వేసుకోవాలి. రెడ్ కలెక్షను ఓకే అంటే స్టాప్ స్విచ్ ఇది, ఈ 2 వైర్లు. నెక్స్ట్ ఆన్ స్విచ్. ఎన్ని వైర్లు తీసుకొచ్చాను? బ్లూ వైర్లు 2, రెడ్ 1 కిందకి తీసుకొచ్చాను. సేమ్ డిటో ఇక్కడ ఫేస్ వస్తుంది, ఇక్కడి నుంచి ఫేస్ తీసుకెళ్ళాను. నెక్స్ట్ బ్లూలు 2 వైర్లు తీసుకొచ్చాను, ఇక్కడ ఒకటి ఇచ్చాను. అంటే టోటల్గా 3 వైర్లు, అంటే 2 బ్లూలు రెడ్. సేమ్ కింద కలెక్షన్ ఎలా ఉంది, పై కలెక్షన్ కూడా సేమ్ లూప్ ఇచ్చాను. కింద కూడా ఎలా ఉందో సేమ్ 2 బ్లూలు ఇచ్చుకున్నాను. ఏ వైర్ రేటు మారినా పర్వాలేదు. ఇండికేటర్లో లైట్ కావాలంటున్నారు అందరూనే. ఇందులో ఇండికేటర్ లైట్ ఉంటుంది, మోటార్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది. దానికోసం నేను ఏం చేశాను, ఇందులో లైట్ ఉంది, దానికోసం న్యూట్రల్ సెపరేట్గా తీసుకెళ్ళాను. ఫేసు ఆల్రెడీ ఆన్ బటన్కి ఇచ్చాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెడ్ ఆన్ బటన్, స్టాప్ బటన్కి 2, ఆన్ బటన్కి 3 వాడాను. మీకు కలెక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇది కింద బటను, ఆన్ బటన్. ఇది ఆన్ చేశాను, ఆన్ అయింది స్టార్టరు. 5 స్టేర్లో కట్టేయచ్చు. 5 స్టేర్లో కావాలి, ఆన్ చేశాను. ఇందులో ఇండికేటర్ పెట్టిన మూలాన్ని ఇండికేటర్ వెలుగుతుంది. 5 స్టేర్లో ఆన్ చేశాను, కింద స్టేర్లో కట్టేయచ్చు. ఈ విధంగా బీసీఎస్ స్టార్టర్ కలెక్షన్ ఈ విధంగా ఇవ్వచ్చు. రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఉన్నదానికి మాత్రమే ఇలాగ ఇవ్వచ్చు. ఎల్టీఎల్కే వేరేగా ఉంటుంది, ఎల్టీఎల్కే ఓల్డ్ వేరేగా ఉంటుంది, డిఎల్ఓ స్టార్టర్ కూడా వేరేగా ఉంటుంది. అది ఒక వేరే వీడియోలో నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది ఈ విధంగా ఉన్న స్టార్టర్కి ఏదన్నా సరే ఈ విధంగానే ఇవ్వచ్చు. ఇలాగే ఎన్ని స్టేర్లు అన్నా ఇచ్చుకుని వెళ్ళచ్చు. మీకు ఈ కలెక్షన్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. జేహెచ్ మోటార్, రావులపాలెం.